వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేసేయండి. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ తీసుకొని అయితే మేము ముందుకు ఎందుకు వచ్చేసాం? ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. మేమైతే ఇవన్నీ తీసుకొని రెడీ అవ్వడానికి వచ్చాం. అది కూడా కళ్ళు తెరిచి కాదు, కళ్ళు మూసుకొని ఫోల్డ్ తో. అది కూడా ఎవరికి వాళ్ళు కాదు, ఒకరికొకరు రెడీ చేయాలన్నమాట. ఇలా రెడీ చేస్తామనేది మాకు కూడా తెలీదు. మీతో పాటే మేము కూడా చూడడం ఐడియా అయితే లేదు. మరి ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. ఇంకా లేట్ ఎందుకు, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు నేను ప్రియక్కని రెడీ చేస్తున్నాను. కళ్ళకైతే కట్టేసాం, చున్నీ కట్టేసి. ఇప్పుడు నెక్స్ట్ నాకు కూడా తెలియదు ఎలా రెడీ చేస్తానో. నేనైతే హీరోయిన్ లాగా రెడీ చేస్తానేమో చిట్టక్కని. పెళ్ళిలో కూడా ఇంత బాగా రెడీ అవ్వలేదు చిట్టక్క, అలా చేస్తా రెడీ. చూడండి. అవునా, అంత సీన్ లేదు. చూద్దాం నువ్వు ఎలా రెడీ చేస్తావు. ఫస్ట్ ఏంటి నాప్కిన్తో తుడుస్తున్నావు. ఓకే, మరి బాగానే చేస్తుంది అనుకుంటా. చూద్దాం. ఫస్ట్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఇక్కడ అప్లై చేస్తుంది గాయస్. అది ఫెయిర్ అండ్ లవ్లీ అని నాకు కూడా తెలియదు, ఏదో దొరికింది పెట్టేసా. అంటే ఏది దొరికితే అది పెట్టేస్తావానే. సరే కానీ ఇక్కడ ఏంటి, ఫెయిర్ అండ్ లవ్లీ వేసిన తర్వాత పౌడర్ వేసావు. ఓకే, బాగుంది అక్కడి వరకు లుక్ ఓకే. మళ్ళీ తర్వాత ఫౌండేషన్ పెడుతున్నావేంటే? చెప్పాక ఏది దొరికితే అది పెట్టేస్తా అని. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే బర్రె పెండు ఉంటే కూడా రాస్తావానే? నువ్వు అక్కడ పెట్టలేదు కదా, పెట్టుంటే రాసేదాన్నేమో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మరి ఇప్పుడేం పెడుతున్నావు తల్లి? నీ కళ్ళు బాగుంటాయి కదా, దానికోసం దాన్ని ఇంకా కొంచెం అందంగా చేయడానికి లైనర్ పెడుతున్నా. అందంగా ఉన్నాయి అని చెప్పి ఇంకా అందంగా ఉన్న వాటిని అందవికారంగా చేస్తున్నావే బాబు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మేహూనా, వెయిట్ ఫర్ ద ఫైనల్ లుక్. సరే గాని ఏంటే తల మీద ఏదో కిరీటం లాగా పెట్టా? ఏదో వెతుకుతుంటే ఇది తగిలింది, అడ్డంగా ఉందని నేను నెత్తి మీద పెట్టేశా. కాటుక మాత్రం చాలా బాగా పెట్టావులే తల్లి. ఓహో అదా, స్టిక్కర్ కోసం వెతికా, దొరకలేదు, అందుకే కాటిక దొరికింది, పెట్టేశా. అలాగే నీకు దిష్టి తగులుతుందని దిష్టి చుక్క కూడా పెట్టా. ఐ థింక్ వాటో వాట్. దట్టే కానీ ఇప్పుడు జ్యువెలరీ వేస్తే ఫైనల్ లుక్ అయిపోతుంది. చూసేద్దాం రండి. అచ్చా, అంత లేదమ్మా. దుపట్టా కప్పితేనే ఫైనల్ లుక్ కంప్లీట్ అయినట్టు. అది కూడా టైమర్ లోపే 5 minutes టైంలో అయితే ఈమె రెడీ చేసేసింది గాయస్. నన్ను అయితే నేను 4 minutesలోనే రెడీ చేస్తాను. చూడండి మరి ఎలా రెడీ చేసిందో తనే చూస్తుంది ఇప్పుడు. ఇంకా గాజులు కూడా వేస్తుంది. ఇంకా బ్లైండ్ ఫోల్డ్ అయితే తీస్తాను. మరి తను నన్ను చూసి ఎలా ఉంటుందో చూద్దాం. నా పెళ్ళప్పుడు కూడా ఇలా రెడీ చేయలేదు అని అంటుంది కదా, మరి చూద్దాం. నా పెళ్ళప్పుడు కూడా నిజంగానే ఇలా అయితే రెడీ చేయలేదు గాయస్ నన్ను ఎవరు. ఇప్పుడైతే చాలా బాగా రెడీ అయ్యాను కదా, మీరే చూడండి తనతో పాటు. నేను మా పెళ్ళప్పుడు కానీ ఇలా రెడీ అయ్యి ఉంటే మా వారు మాత్రం పెళ్లిపీటల మీద నుంచే పారిపోయేవారేమో. అంత లేదులే అమ్మా, నేను బాగానే రెడీ చేసి ఉంటా నిన్ను. అబ్బచ్చా, అవునా, నిజమా? సరే బ్లైండ్ ఫోల్డ్ తీసిన తర్వాత నీకే అర్థమవుతుందిలే ఎంత బాగా రెడీ చేసావు అనేది. ఓకే చూడండి, 11:04 అయింది గాయస్. ఓకే, 1 minute ముందే రెడీ చేసింది. బ్లైండ్ ఫోల్డ్ అయితే తీద్దాం. ఈ అందాల అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. జూమ్ వేసుకోండి గాయస్, ఎంత బాగా రెడీ చేసిందో. జరుగు. వావ్, సో నైస్. వావ్, నైస్. ఈమె నన్ను రెడీ చేసిన విధానానికి మీరైతే ఎంత ఇస్తారు కామెంట్ చేయండి గాయస్. 10 out of 10. ఇలా ఐలైనర్ చూడండి, ఇది మంచిగా వచ్చింది కొంచెం. అయ్యయ్యో, నేనైతే నా పెళ్లిలో కూడా ఇలా రెడీ అవ్వలేదు గాయస్. చాలా బాగుంది. ఇలా రెడీ చేస్తుంటే వస్తుంటే ఇంకా పెళ్ళి. ఎంత కష్టపడి వీడియో తీస్తున్నామో తెలియదు గాయస్ మీకు. ఆన్ కెమెరా మాత్రమే కనిపిస్తుంది మీకు, ఆఫ్ కెమెరాలో ఏం జరుగుతుందో అనేది మాకు మాత్రమే తెలుసు. చూడండి, వాళ్ళ మమ్మీ వచ్చారు, ఇంతకుముందు మా పాప వచ్చింది, మా అమ్మ వచ్చింది. వీడియో రికార్డ్ అవ్వాలి, టైం అయిపోతుందంట గైస్. ఏదైనా మేకప్ కిట్ రిబ్బన్ పెట్టడం మర్చిపోయింది నాకు ఈ పాప.
అంటే మూత అంతా రాసుకుంటే మంచిగా కోతి మూత లెక్క ఎర్రగా ఉంటుంది. అప్పుడే అందం. ఇప్పుడే రికార్డ్ అవుతుందా లేదా? అవుతుంది. కాటుక పెడితేనే అందం. ఆడవాళ్ళంటేనే కాటుక, కాటుక అంటేనే అందం. కాటుక పెట్టుకోకపోతే బాగుంటుంది. చూడండి దిష్టి తగులుతుంది. ఈమె బయటికి వెళ్ళిందంటే మనకి బాగా దిష్టి ఉంటుంది guys. చాలా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే తెల్లగా ఉంటది కదా బర్రె పాల లెక్క. అక్క నేను నిజంగానే తెల్లగా అయితే అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. మళ్ళీ మెడ తెల్లగా ఉండకపోతే నేను ఎప్పుడు ఇంత ఎప్పుడైనా మేకప్ వేసుకున్నప్పుడు ఫేస్ తో పాటు నెక్ కూడా కవర్ చేయండి, లేదంటే నెక్ చూసి కనిపెట్టేస్తారు. నేను అసలు మేకప్ వేసుకోను, ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ బ్యాచ్. ఇవి ఎక్కడి తెలుసా? నా పెళ్ళప్పటి guys. నా పెళ్ళప్పటి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. అట్లా దాచిపెట్టి ఉంచేసిన. ఇప్పుడు బయటపడ్డాయి, తవ్వకాల్లో బయటపడ్డాయి. నా కోసమే అన్ని బయటకు వస్తాయి. టైం అయిపోతుంది 28. ఎస్ దండం పెడుతున్నాను. ఎప్పుడైనా పెట్టుకున్నాను. చూడండి గైస్, ఫైనల్గా అయితే అటు ఇటు చేసి నా లుక్ అయితే కంప్లీట్ చేశాను. సారీ తన లుక్ అయితే కంప్లీట్ చేసేసాను నేను. ఇంకా జ్యువెలరీ వేసి పైన ఒక దుప్పట కప్పెత్తే అయిపోతుంది అయ్యా. నేనైతే తనకంటే నేనే బాగా రెడీ చేశానని అయితే ఫీల్ అవుతున్నాను. మరి ఎలా ఉంటుందో బ్లైండ్ ఫోల్డ్ తీస్తున్నాను, చూద్దాం. టడా! జూమ్ ఇస్తాను ఇప్పుడు, మీరే చూడండి గైస్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫ్రెండ్స్ ఇంత ఘోరంగా చూసారా ఎంత బాగా రెడీ చేశాను? నన్ను చూడండి, ఐలైనర్ ఎలా పెట్టిందో. మరి చూస్తే పిల్లలు భయపడతారు. ఇది చూడండి ఇలా పెట్టిందో. చూడండి మరి, నాకంటే నేనే బాగా చేశాను కదా. ఎవరు బాగా రెడీ చేశారనేది కామెంట్ చేయండి. వడ్డాను కూడా పెట్టాను నేను, తను పెట్టలేదు. కామెంట్ అయితే చేయండి గైస్, ఎవరికి ఎంత స్కోర్ ఇస్తారనేది. వీడియో అయితే ఇంతే అండి. నా కోసం మా పాప అయితే ఏడుస్తుంది అక్కడ. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్, టేక్ కేర్. కల్లోకి వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నైట్ కల్లోకి వస్తాను గాయస్, మరి జాగ్రత్త. ఓకే మరి, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కల్లోకి వస్తా. ఓకే.